డాక్టర్ గారు ఇప్పుడు మనం ఏ సమస్యకు సంబంధించి పథ్యాహారాన్ని తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఈ పూట మనం ఏంటంటే ఊపిరితిత్తులకు సంబంధించిన అనారోగ్యాలతో బాధపడుతూ ఉంటారు. లేకపోతే దగ్గు గానీ, ఆయాసం కానీ, ఆస్తమా లాంటి సమస్యలు, లేతే టీబీ లాంటి సమస్యలు ఇలాగా ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలతో బాధపడే వాళ్ళ కోసం ఒక చక్కటి పథ్యాహారాన్ని తయారు చేద్దాం. ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళ కోసం పథ్యాహారానికి కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు చూద్దాం. ఉసిరి రసం, వెదురు ఉప్పు, సొంటి చూర్ణం, పిప్పళ్ళ చూర్ణం, యష్టిమధు చూర్ణం, ద్రాక్ష, పటికి బెల్లం చూర్ణం, తేనె. కావాల్సిన పదార్థాలు చూశారు కదా, ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. డాక్టర్ గారు మరి ప్రారంభిద్దామా అండి? అలాగేనమ్మా. మనకి దీనిలో మొట్టమొదట మనం తీసుకుపోయేటువంటిది ఏంటంటే ఉసిరి రసాన్ని తీసుకోవాలి. కానీ ఉసిరి రసం తీసుకోవడానికి ఏంటంటే మనకి కాలంతోటి కొన్ని ఇబ్బందులు ఉంటుంటాయి. మనకి మంచి ఉసిరికాయలు కొన్ని కాలాల్లోనే దొరుకుతుంటాయి కనుక ఉసిరికాయలు పచ్చివి దొరికినప్పుడు వాటిని రసంలాగా తీసుకోవచ్చు. ఉసిరికాయలు దొరకనప్పుడు ఉసిరి చూర్ణంతోటి కషాయంలాగా తయారు చేసుకోవాలి. సో ఇదైనా కానీ ఉసిరి రసాన్ని కానీ ఉసిరి కషాయాన్ని కానీ తీసుకోవచ్చు. ఇది 250 మిల్లీలీటర్ల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు మనం ఉసిరి కషాయాన్ని తీసుకుంటున్నాము, ఎందుకంటే మనకి ఉసిరికాయలు అందుబాటులో లేవు కనుక. ఉసిరి ఒక చక్కటి రసాయనం అంటే శరీరంలో ఉండేటువంటి అవయవాలు, కణాలు అన్నీ చక్కగా పనిచేసేలాగా ఉపయోగపడేటువంటి మంచి మూలికల్ని రసాయనం అని చెప్తాం. అందులో ఉసిరి అనేటువంటి శరీరం మొత్తానికి చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. అలాగే అది ఊపిరితిత్తులకి చాలా మంచి టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట. అందుకని మనం ఉసిరితోటి ఒక ఆహార పదార్థాన్ని తయారు చేద్దాం. ఇప్పుడు ఉసిరి రసం 250 మిల్లీలీటర్లు తీసుకోవాలి. మేము కొద్ది పరిమాణంలో తీసుకుంటాం, మీరు లెక్క ప్రకారం 250 మిల్లీలీటర్లు రెడీ చేసుకోండి. ఇప్పుడు ఉసిరి రసం కానీ ఉసిరి కషాయం కానీ తీసుకున్నాం కదా, ఇందులోకి ఏంటంటే సుమారుగా 275 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లం తీసుకోవాలన్నమాట. ఈ పటిక బెల్లం అనేది మనకి న్యాచురల్గా వచ్చేటువంటి చక్కెర పదార్థం. అందులో అంటే రిఫైన్ అది అవ్వకుండా న్యాచురల్గా ఉంటుంది. ప్లస్ ఇదేంటంటే బాగా చలవ చేస్తుంది. అండ్ ఇది ఇంకొకటి ఏంటంటే ఊపిరితిత్తులకి ఇది ఒక చక్కటి టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని 250 మిల్లీలీటర్ల ఈ ఉసిరి రసంలో 275 గ్రాముల పరిమాణంలో పటిక బెల్లాన్ని తీసుకుని దాన్ని మెత్తటి పొడిలాగా చేసేసి ఇందులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసుకున్నాక మనం స్టవ్ వెలిగించి దాని మీద ఇది పెట్టి దాన్ని పాకంలాగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించండి. ఇప్పుడు మనకి పటిక బెల్లము ఉసిరి రసం రెండు కలిసి కరిగి కొంచెం పాకంలాగా తయారవుతూ ఉంటాయి. ఈ లోపుగా మనం ఇందులో వేయాల్సినటువంటి మిగతా చూర్ణాల గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో మనం ఇంకా వేయబోయేది ఏంటంటే సొంఠి. అంటే జీర్ణశక్తిని మెరుగుపరిచి తీసుకునేటువంటి ఆహారం చాలా బాగా వంట పట్టేలాగా చేస్తుంది. అలాగే సొంఠి కూడా ఏంటంటే కొంచెం ఈ ఊపిరితిత్తులో ఉండేటువంటి కఫాన్ని దాన్ని తగ్గించి ఉన్నటువంటి ఊపిరితిత్తుల సమస్యలు తగ్గించడానికి కూడా సహాయకంగా ఉంటుంది. సొంఠిని కొంచెం నేతిలో వేయించి దాన్ని చూర్ణం చేసేసుకోవాలి. ఈ చూర్ణాన్ని ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. సొంఠి చూర్ణాన్ని అంటే మీరు లెక్కగా 10 గ్రాములు తీసుకోండి, మేము కొద్దిగా తీసుకుంటాం ఇవి. ఆ తర్వాత మనం పిప్పళ్ళు తీసుకుందాం. ఈ పిప్పళ్ళు కూడా ఊపిరితిత్తులకు చక్కటి టానిక్ లాగా ఉంటాయి. అలాగే కఫదోషాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. పిప్పళ్ళను కూడా ఇందాక మనం సొంటిని ఎలా అయితే వేయించుకుని పొడి చేసుకోవాలనుకున్నామో దీన్ని కూడా అలాగే కొంచెం నేతిలో వేయించి చూర్ణంలా చేసుకోవాలి. ఇది కూడా సమానంగానే 10 గ్రాముల పరిమాణంలో పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా విడిగా పెట్టుకుందాం. తర్వాత మనం ఇందులో వేసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే యష్టిమధు కూడా చక్కటి రసాయనం. సో శరీరం చక్కగా పనిచేయడానికి, కణాలు బాగా పనిచేయడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. యష్టిమధుని పొడిలాగా చేసేసుకుని అది ఒక 70 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ పరిమాణంలో తీసుకోవాలన్నమాట. తర్వాత వెదురుప్పు అనేది ఊపిరితిత్తులకి చాలా చక్కటి టానిక్. ఇది కూడా కఫదోషాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఆ వెదురుప్పుని మెత్తటి పొడిలాగా చేసేసుకుని అది కూడా ఒక 10 గ్రాములు వేసుకోవాలి. ఇంకొకటి మనకి ఇందులో కావాల్సినటువంటిది ఎండు ద్రాక్ష కిస్మిస్లను కూడా అంటాము. ఇది కూడా చక్కటి రసాయనంగా ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ఇన్ఫెక్షన్లు పోవడానికి సహజ సిద్ధంగా మనకి సహాయపడేటువంటి పదార్థాలు. ఎండు ద్రాక్షని ఒక 75 గ్రాముల పరిమాణంలో వేసుకోవాలి.
ఇప్పుడు ఇవన్నీ రెడీగా కలిపేసి ఉంచేసుకోవాలి. మనం ఈలోపు ఒకసారి ఇందాక పెట్టుకున్నటువంటి ఉసిరి కషాయం, తర్వాత పటిక బెల్లం కలిపాం కదా, అది చిక్కపడుతోందేమో చూద్దాం. ఒకసారి మూత తీసి చూడండి అమ్మా. బాగుంది, చిక్కపడుతోంది. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఆ చూర్ణాలన్నీ కూడా ఇందులో కలిపేసేయండి. అది బాగా దగ్గర పడుతోంది కదమ్మా. ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేయచ్చు. ఈ పత్యాహారాన్ని మనం పూర్తిగా మంచి మంచి మూలికలన్నీ కూడా మనకి తేలిగ్గా దొరికేటువంటి ఉసిరికాయలు కానివ్వండి, ఎండు ద్రాక్ష, సొంఠి, పిప్పళ్ళు, ఇవన్నీ కూడా మనకి తేలిగ్గా దొరికేటువంటివి, ఇంట్లో ఉండేటువంటి పదార్థాలే. ఇవన్నీ కూడా ఊపిరితిత్తులో ఉండేటువంటి కఫదోషాన్ని తగ్గించి ఇన్ఫెక్షన్లు తొందరగా తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అంటే ఆహార పదార్థాలే కనుక ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు వీటిలో. ఇప్పుడు ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఆఖరిలో ఇందులో తేనెను కలుపుకోవాలి. అంటే సుమారుగా ఒక 40 గ్రాముల పరిమాణంలో తేనెను తీసుకుని ఈ మిశ్రమంలో కలిపేసుకోవాలి. సో మన పత్యాహారం రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది, ఎందుకంటే పుల్ల పుల్లగా ఉంటుంది, ఇందులో ఉసిరికాయ ఉంది కనుక. అలాగే మనకి ఎండు ద్రాక్ష అది ఉంది, తీతేగా ఉంటుంది. అలా కలకండ అంటే మన పటిక బెల్లం కూడా ఉంది కదా, తీతీగా, అన్ని చక్కగా కలిసి టేస్టీగాను ఉంటుంది. ఆహారంగా తీసుకుందికి ఆరోగ్యానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక పెద్ద చెంచా పరిమాణంలో పొద్దున ఒకసారి, సాయంత్రం ఒకసారి రోజు చక్కగా తీసుకున్నట్టయితే కనుక ఊపిరితిత్తుల సమస్యలను తేలిగ్గా తగ్గించుకోవడానికి ఆహారమే ఔషధంగా చక్కగా ఉపయోగపడుతుంది.